హాయ్ గైస్. లాస్ట్ వీడియోలో మనం ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి ఏంటి అనేది మాట్లాడుకున్నాం. తర్వాత దానికంటే ముందు మీరు అప్లికేషన్ మీకు ఎలా ఇయ్యాలి, ఎలా అప్లై చేయాలి అనేది మీకు తెలిస్తే మీరు ఓన్గా చేయండి. మీకు ఒకవేళ తెలియకపోతే మీకు తెలిసిన కన్సల్టెన్సీ కానీ, మీ దగ్గరలో ఉండే కన్సల్టెన్సీకి కానీ వెళ్ళండి. ఎందుకంటే స్టూడెంట్ వీసా అనేది ఎవరైనా చేస్తారు. దాంట్లో ఫ్రాడ్ అనేది ఏముండదు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒకటి తర్వాత ఒకటి వెళ్తూ ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళు నీకు ఫ్రాడ్ చేస్తున్నారా లేదా అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఏదైనా దగ్గరలో ఉండే ఏ కన్సల్టెన్సీకైనా వెళ్ళండి. ఎలా చూస్తారంటే డబ్బుల గురించి ఆలోచించుకోకుండా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ముందు వాళ్ళు ఏ కంట్రీ కన్నా పంపించారా లేదా, లేదా నా మీకైనా ఓన్గా అయినా చేసుకోవచ్చు. కానీ మీకు ఒకవేళ మీకు అది ఒక ప్రాసెస్ తెలియకపోతే కన్సల్టెన్సీని కలిస్తే మంచిదని నా ఒపీనియన్. ఒకవేళ మీకు ఏమైనా కన్సల్టెన్సీ వివరాలు కావాలంటే నేను పెడతాను, మీరు నాకు డైరెక్ట్గా అయితే మెసేజ్ చేయొచ్చు. దీనికంటే ముందు మీరు ఏం చేయాలి, అపోస్టల్ చేపియాలి. ఇప్పుడు మీరు అంటే ఆ సర్టిఫికేట్స్ మీకు ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో దానికి అపోస్టల్ చేపియాలి. దాని తర్వాత మీకు పీసీసీ చేపియాలి. ఇంటర్వ్యూలో ఒకవేళ సెలెక్ట్ అయ్యింటే మీకు వెంటనే మీకు ఏఐసి డెసిజన్ అనమాట. ఏఐసి డెసిజన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. మీరు ముందు చెప్పాను కదా మీకు ఎల్ఓఆర్లు, ఎస్ఓపీలు ఇవన్నీ మీరు కాలేజీ నుంచి తెచ్చుకుని ఉంటారు కదా. ఎల్ఓఆర్లు, ఎంఓఐని ఇవన్నీ తెచ్చుకుని ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇతని డాక్యుమెంట్స్ నిజంగా అదే కాలేజీలో చదివాడా, నిజంగా ఇంత పర్సంటేజ్ వచ్చిందా, ఇతని గురించి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఇతను మంచోడా, దీనికి ఏమైనా క్రైమ్ ఏమన్నా చేసేవాడా, ఇతను మంచోడా కాదా అనేది మీ టీచర్స్ని వాళ్ళు అడుగుతారనమాట. అంటే ఇతను మంచి స్టూడెంటా కాదా అనేది అన్నీ అడుగుతారు. మీరు మీకు ఫేవరెట్గా ఉండే మీ లెక్చరర్ కానీ మీ టీచర్ కానీ వాళ్ళ మెయిల్ అడ్రస్ కానీ లేదా వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ మీరు మెన్షన్ చేయాలి. వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే అది మినిమం ఎన్ని డేస్ పడుతుంది, ఏఐసి డెసిజన్ అనేది అది కాలేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక కాలేజ్ మీకు 30 డేస్లో అయిపోవచ్చు, ఒక కాలేజ్లో నీకు 2 months అయిపోవచ్చు, ఒక కాలేజ్లో నీకు 25 డేస్లో అయిపోవచ్చు. చెప్పలేమన్నమాట. అది వాళ్ళ కాలేజీని బట్టి ఉంటుంది అనమాట. కొన్ని కాలేజీలో మ్యాక్సిమము 2 months అంతే, ఎక్కువ దానికి మించి ఏం పోదు. 2 months లోపల ఏఐసి డెసిజన్ అనేది వస్తుంది. ఒకవేళ ఏఐసి డెసిజన్లో కూడా మీరు పాస్ అయ్యారు అంటే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి హలో వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ హలో వెరిఫికేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దానికి ఏమేం కావాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే గాయస్, ఇది ఇవాల్టి వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.